హాయ్ బ్రో. చక్కగా దేవరా వచ్చింది, ఒక సందర్భం చూపించాడు. పుష్ప వచ్చింది, సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ గారి సోలో సినిమా గేమ్ చేంజర్ వస్తుంది. ఎలా ఉండబోతుంది? నీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉండదు అంటే? ఎక్స్పెక్టేషన్ అంటే గ్లోబల్ స్టార్ కదా, ఎక్స్పీరియన్స్ పిక్స్ లోనే ఉంటాయి అనమాట. చూడాలి ఇక గేమ్ చేంజర్లో ఏం చేస్తాడు. అంటే డబుల్ రోల్ కదా రామ్ చరణ్ అన్న. ఓకే, యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, ఆ అన్న అయితే రామ్ చరణ్ అయితే 100% అవుట్పుట్ ఇస్తాడు. శంకర్ కదా గ్లోబల్ డైరెక్టర్, గ్లోబల్ హీరో. శంకర్ గారు కొంచెం ఈ మధ్యన డౌన్ ఫాల్ అయ్యారు, భారతీయ టూ అలాంటివి తీసి. సో Bro, పుంజుకుంటారు అనుకుంటున్నారా? ఇది మూవీ అనేది అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి, అట్లానే మూవీస్ ఆఫ్ చేయరు కదా. సో ఈజ్ ఏ లెజెండ్ డైరెక్టర్ ఐ థింక్. సో ఐ థింక్ ఈ సినిమా అయితే మంచిగా అలాగే ఉంటుంది. ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు 1000 కోట్ల మార్కెట్ లో దాటేసి ఉన్నారు. ఆ లిస్ట్ లోకి మళ్ళీ రామ్ చరణ్ గారు వెళ్ళబోతున్నారు అనుకుంటారా? అంటే బ్రో, అంటే క్రాస్ అయితే మంచిదే. యాజ్ అ ప్రభాస్ ఫ్యాన్ గా నేను ఎలా అనుకుంటా అంటే, ఓకే, రికార్డ్స్ అనేవి ఆయన బ్రేక్ చేస్తాడు కదా ఇప్పటి వరకు జరిగిన వాటిలో. అంటే ఇప్పుడు పుష్ప ఆల్రెడీ ప్రభాస్ గారికి టార్గెట్ పెట్టింది నెక్స్ట్ సినిమాకి. సో అది ఓకే, టార్గెట్స్ ఓకే, కొడతారు. ఫస్ట్ పార్ట్ కదా ఇది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ లో ఆల్రెడీ కల్కి 1000 కోట్లు కొట్టింది. సో మరి ఆయన తర్వాత పుష్ప కొట్టింది 1000 కోట్లు. ఇప్పుడు ఈయన కూడా సోలోగా వచ్చి కొడతారు. గేమ్ చేంజర్ కొట్టారని అనుకుంటున్నాం, ఎందుకంటే మా ప్రభాస్ అన్న ఆయన బెస్ట్ ఫ్రెండ్స్. సో మేము చాలా సపోర్ట్ చేస్తాం అనమాట. ప్రభాస్ అన్న ప్రతి ఒక్క ఫ్యాన్ రామ్ చరణ్ అన్నకు సపోర్ట్ ఇస్తారు. అన్స్టాపుల్ కూడా ఫోన్ చేశారు ప్రభాస్ గారు రామ్ చరణ్ గారు. అసలు చూశారు కదా అంత ఫ్రెండ్షిప్. కాబట్టి యాజ్ ఏ ప్రభాస్ ఫ్యాన్ గా చెప్తున్నా, మా ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ అన్నకు సపోర్ట్ ఇస్తారు.